అది 2008 ఏప్రిల్ 18. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు. సమయం 7:30. అప్పటికే స్టేడియం హౌస్ఫుల్ అయిపోయింది. అటు అభిమానుల్లో, ఇటు ఆర్సీబీ, కేకేఆర్ ప్లేయర్స్లో ఉత్కంఠ. టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకుల్లో ఆసక్తి. ఏదో ఐపీఎల్ అంట, కొత్త లీగు, ఎలాగుంటుందో అని అందరిలోనూ సందేహం. పైగా అప్పుడప్పుడే పాపులర్ అవుతున్న T20 ఫార్మాట్లో జరుగుతున్న తొలి లీగ్. కానీ మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే హై వోల్టేజ్ యాక్షన్ తప్పదని క్రికెట్ లవర్స్ కి అర్థమైంది. ఇది కదరా క్రికెట్ అంటే, ఇది కదరా పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ అంటే అని అందరూ అనుకున్నారు. బ్రెండన్ మెక్కలం సృష్టించిన విధ్వంసాన్ని చూసి స్టేడియం హోరెత్తిపోయింది. మెక్కలం వీరబాదుడును టీవీల్లో చూస్తున్న వారికి పిచ్చెక్కిపోయింది. మ్యాచ్ ముగిసేసరికి క్రికెట్ లవర్స్ కి ఒక్క విషయంపై మాత్రం పిచ్చ క్లారిటీ వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అని ఫిక్స్ అయ్యారు. కానీ 2008లో జరిగిన ఆ మ్యాచ్, ఆ లీగ్ క్రికెట్ స్టాండర్డ్స్ ని మార్చేస్తుందని అప్పుడు ఎవ్వరూ ఊహించి ఉండరు. ఐపీఎల్ ఇంత సక్సెస్ అవుతుందని ఎవరూ కలలో కూడా అనుకుని ఉండరు. 2 నెలల పవర్ ప్యాక్డ్ క్రికెట్ యాక్షన్ కోసం చాలా మంది ఏడాది మొత్తం ఎదురు చూసే రోజులు వస్తాయని ఎవ్వరూ ఊహించి ఉండరు. మరి ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఇంత సక్సెస్ ఎలా వచ్చింది? అసలు ఐపీఎల్ ని స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ హిస్టరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 2007 T20 వరల్డ్ కప్ ని ఇండియా గెలిచిన తర్వాత క్రికెట్లో చాలా మార్పులు జరిగాయి. అప్పటి వరకు టెస్ట్లు, వన్డేలు చూస్తూ క్రికెట్ ని మతంగా, క్రికెటర్లను దేవుళ్లుగా పూజిస్తున్న ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి సరికొత్త జోష్ ని తీసుకొచ్చింది ఆ T20 వరల్డ్ కప్. ఐపీఎల్ లాంటి పెద్ద లీగ్ పుట్టుకురావడానికి 2007 T20 వరల్డ్ కప్ లో టీమిండియా విక్టరీ ఒక కారణమైనప్పటికీ దానికన్నా దశాబ్దాల కాలం ముందే ఇలాంటి ఒక లీగ్ ని లాంచ్ చేయాలన్న ఆలోచనలకు పునాది పడిందని మీకు తెలుసా? ఐపీఎల్ ప్రారంభానికి క్రెడిట్స్ లలిత్ మోడీకే ఇవ్వాలి. 1990s లో లలిత్ మోడీ అమెరికాలో నివాసం ఉండే రోజులవి. ఎన్బీఏకు అమెరికాలో ఉన్న క్రేజ్, దాని బిజినెస్ లలిత్ మోడీని అట్రాక్ట్ చేసింది. ఇండియాలో కూడా ఎన్బీఏ లాంటి ఒక క్రికెట్ లీగ్ ని స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు లలిత్ మోడీ. సరిగ్గా అదే సమయంలో 1996 వరల్డ్ కప్ వల్ల డే నైట్ క్రికెట్ వన్డే మ్యాచ్లకు మంచి క్రేజ్ పెరిగింది. ఇండియా వ్యాప్తంగా కేబుల్ టీవీకి డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న రోజులవి. అప్పుడే లలిత్ మోడీకి ఐడియా వచ్చింది. డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్లతో ఓ 50 ఓవర్ లీగ్ ని స్టార్ట్ చేయాలన్న ప్లాన్ తో అమెరికా నుంచి ఇండియాకి వచ్చారు. 1994లో మోడీకి చెందిన మోడీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ESPN కు 10 ఏళ్ల పాటు అఫీషియల్ డిస్ట్రిబ్యూటర్ గా ఉండేందుకు డీల్ కుదిరింది. అప్పుడే తన 50 ఓవర్ లీగ్ ప్రపోజల్ ని BCCI కి సబ్మిట్ చేశారు లలిత్ మోడీ. సిటీ బేస్డ్, ప్రైవేట్లీ ఓన్డ్ టీమ్స్ ఉంటాయని, ఇండియన్ క్రికెటర్స్ తో పాటు విదేశీ ప్లేయర్లు కూడా ఆడతారని, ఆ మ్యాచ్లకు ఎక్స్టెన్సివ్ టెలివిజన్ కవరేజ్ ఇద్దామని ప్రపోజ్ చేశాడు. క్రికెట్ లో అలాంటి ఒక లీగ్ ని అప్పటి వరకు ఎప్పుడూ చూడని BCCI లలిత్ మోడీ ప్రపోజల్ ని పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి ఈ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచన BCCIకి నచ్చలేదు. అప్పుడే లలిత్ మోడీకి అసలు విషయం అర్థమైంది. బయట నుంచి పని చేస్తే పని జరగదని, ఎలాగైనా BCCI లోపలికి వెళ్లి తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకోవాలని ఫిక్స్ అయ్యారు లలిత్ మోడీ. అండ్ ఆయన అనుకున్నది సాధించారు. 1999లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో లలిత్ మోదీ ఎంపికయ్యారు. కానీ అసోసియేషన్ పై కంట్రోల్ సాధించే ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. చివరికి అసోసియేషన్ నుంచి ఆయన్ని బయటకు పంపించేశారు. 2004లో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ స్టిన్స్ మధ్యలో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ పై ఫోకస్ చేశారు లలిత్ మోడీ. 2003లో రాజస్థాన్ సీఎం గా వసుంధరా రాజే ఎన్నికయ్యారు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెబుతూ ఉంటారు. వసుంధరా రాజే సపోర్ట్ తో RCAకి ప్రెసిడెంట్ అయ్యారు మోడీ. ఆయన ఎంట్రీతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ రూపురేఖలు మారిపోయాయి. అసోసియేషన్ పై కాసుల వర్షం కురిసింది. బౌండరీ రోప్ అడ్వర్టైజ్మెంట్స్ వంటి ఇన్నోవేటివ్ ఐడియాలతో అసోసియేషన్ కి భారీ లాభాలు తెచ్చిపెట్టారు లలిత్ మోడీ. ఆ తర్వాత 2005లో జరిగిన BCCI ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో శరద్ పవార్ గెలిచారు. శరద్ పవార్ టీం విక్టరీలో లలిత్ మోడీ చాలా హెల్ప్ చేశారని వార్తలొచ్చాయి. ఆ వెంటనే లలిత్ మోడీ కూడా BCCIకి వైస్ ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు. 2007 T20 వరల్డ్ కప్ లో టీమిండియా విక్టరీతో క్రికెట్ ప్రపంచమే మారిపోయింది. ఇండియాలో T20 ఫార్మాట్ ఒక సునామీలా దూసుకొచ్చింది. కానీ 2008లో ఐపీఎల్ ని ప్రారంభించడానికి ప్రధాన కారణం ఈ T20 వరల్డ్ కప్ కాదు. ఇండియన్ క్రికెట్ లీగ్ ICL రూపంలో BCCIకి ఎదురైన సవాలే ఐపీఎల్ ప్రారంభానికి కారణమని అంటూ ఉంటారు. మీలో ఎంతమందికి ICL గుర్తుంది? కామెంట్ చేయండి.
ఇండియాలో ఐసీఎల్ స్టోరీకి పునాది వేసింది జీ టీవీ ఫౌండర్ సుభాష్ చంద్ర. అప్పట్లో జీ టీవీకి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ని రిజెక్ట్ చేసింది బీసీసీఐ. మరి కోపం వచ్చిందో లేక ఈగో దెబ్బతిందో ఏమో కానీ సొంతంగా ఒక లీగ్ పెట్టాలని, క్రికెటర్లను కొనాలని సుభాష్ చంద్ర ఫిక్స్ అయ్యారు. ఆ మ్యాచ్లన్నీ జీ స్పోర్ట్స్ లో టెలికాస్ట్ అవ్వాలని నిర్ణయించారు. ఐపీఎల్ కి ఐసీఎల్ కి మధ్య 2 మెయిన్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటి, ఐసీఎల్ అనేది ఒక ప్రైవేట్ లీగ్. రెండోది, ఐపీఎల్ లో ఒక్కో టీమ్ కి ఒక్కో ఓనర్ ఉంటారు. కానీ ఐసీఎల్ లో అన్ని టీమ్స్ కి ఓనర్ సుభాష్ చంద్రనే. ఈ రెండిటిని మినహాయిస్తే ఐపీఎల్, ఐసీఎల్ లో టోర్నీ ఫార్మాట్ దాదాపు ఒకే విధంగా ఉండేది. ఇప్పుడంటే ఐపీఎల్ ఆప్షన్స్ లో ప్లేయర్స్ కోట్లు పలుకుతున్నారు. కానీ 2007 సమయంలో క్రికెటర్లకి అంత భారీ ఫీజులు వచ్చేవి కాదు. ఆ సమయంలో చాలా క్రికెటర్లకు కనీ విని ఎరుగని రీతిలో డబ్బులు ఆఫర్ చేసి ఐసీఎల్ లో ఆడేందుకు సుభాష్ చంద్ర ఒప్పించారట. ఈ ఐసీఎల్ బీసీసీఐకి తలనొప్పిగా మారింది. మరీ ముఖ్యంగా బీసీసీఐ మోనోపోలీని ఒక్క లీగ్ తో గట్టిగా ఛాలెంజ్ చేశారు సుభాష్ చంద్ర. సిచ్యువేషన్ చేయి దాటక ముందే ప్రైవేట్ లీగ్ ని బ్యాన్ చేసింది. అందులో ఆడే ప్లేయర్స్ ని నేషనల్ టీమ్ లో ఆడించమని తేల్చి చెప్పింది. అలా చాలా మంది ప్లేయర్స్ డ్రాప్ అయిపోయారు. ఇది ఐసీఎల్ కి బిగ్ బ్లో. ఆ తర్వాత ఇండియన్ క్రికెట్ లీగ్ కొలాప్స్ అవ్వడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఐసీఎల్ ఇష్యూస్ ని గమనించిన లలిత్ మోడీ 1990s లో తనకొచ్చిన ఐడియాని ట్రాక్ లో పెట్టడం మొదలు పెట్టారు. ఇప్పటికే ఆయన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా ఉండటంతో ఈసారి ఆయన ప్రపోజల్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అఫీషియల్ గా లాంచ్ అయింది. అండ్ ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. అఫ్ కోర్స్ ఆ తర్వాత లలిత్ మోడీ చుట్టూ చాలా కాంట్రవర్సీస్ బయటపడ్డాయనుకోండి. ఆయన్ని బీసీసీఐ నుంచి సస్పెండ్ కూడా చేశారు. అది పూర్తిగా వేరే స్టోరీ. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన టాపిక్ విషయానికి వస్తే, వై ఐపీఎల్ ఈజ్ సో పాపులర్. ఐపీఎల్ తర్వాత చాలా T20 లీగ్స్ పుట్టుకొచ్చాయి. ఆస్ట్రేలియా బిగ్ బ్యాష్ నుంచి పాకిస్తాన్ PSL వరకు ఇలా చాలానే ఉన్నాయి. కానీ అవేవి ఐపీఎల్ కి దక్కిన ఫేమ్ అండ్ మనీకి దగ్గరలో కూడా లేవు. ఐపీఎల్లో విన్నర్స్ ప్రైజ్ మనీ 20 కోట్లు. ప్రపంచంలో మరే ఇతర లీగ్స్ ప్రైజ్ మనీ ఐపీఎల్ దరిదాపుల్లో కూడా లేదు. ఇదొక్కటి చాలదా ఐపీఎల్ సక్సెస్ ని చెప్పడానికి? అసలు ఐపీఎల్ ఇంత సక్సెస్ అవడానికి కారణాలేంటి? 2007లో ఐపీఎల్ ని ఎస్టాబ్లిష్ చేసింది బీసీసీఐ. 2008 జనవరి, ఫిబ్రవరిలో తొలిసారిగా ఫ్రాంచైజీల కోసం, ప్లేయర్స్ కోసం ఆక్షన్స్ జరిగాయి. ఇవన్నీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి చాలా కొత్త. అందరూ చాలా థ్రిల్ అయ్యారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్, MS ధోని, వీరేంద్ర సెహ్వాగ్లు అప్పటి వరకు ఒకటే జట్టులో ఆడడం చూసిన ప్రేక్షకులు వారందరూ వేరు టీమ్స్ లోకి వెళ్లడం, సరికొత్త T20 ఫార్మాట్ లో ఒకరిపై ఒకరు కంపీట్ అవుతున్నారన్న ఐడియా ఫ్యాన్స్ కి చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. రౌండ్ రాబిన్ ఫార్మాట్, హోమ్ మ్యాచ్ అండ్ అవే మ్యాచ్ రూల్స్ ఉంటాయని తెలిసి అందరూ ఎక్సైట్ అయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూశారు. ద పర్ఫెక్ట్ స్టార్ట్. 2008 ఏప్రిల్ 18న గ్రాండ్ గా ప్రారంభమైంది ఐపీఎల్. బెంగళూరులో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ టోర్నీకి పర్ఫెక్ట్ స్టార్ట్ ఇచ్చింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ బ్యాట్స్మెన్ బ్రెంటన్ మెక్కలం విధ్వంసం సృష్టించాడు. 73 బాల్స్ లో 158 రన్స్ చేసి కళ్ళు చెదిరే షాట్స్ తో స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు టీవీల్లో లైవ్ చూస్తున్న వారందరినీ కట్టిపడేశాడు. ఒక్కసారి ఆలోచించండి, వన్డేల్లో 150 దాటడమే చాలా గొప్పగా భావించే రోజులవి. అలాంటిది 20 ఓవర్లలో 150 కొట్టాడు మెక్కలం. ఐపీఎల్ కి ఇంతకన్నా పర్ఫెక్ట్ స్టార్ట్ ఉంటుందా? ఇట్స్ అ ప్యూర్ గూస్ బంప్స్ మూమెంట్. క్రికెట్ అభిమానులకు పిచ్చెక్కిపోయింది. ఆ మ్యాచ్ ని నేను టీవీలో చూసి చాలా థ్రిల్ అయ్యాను. మరి మీరు 2008 మొదటి ఐపీఎల్ మ్యాచ్ తో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కామెంట్ చేయండి. క్రికెట్, ఎంటర్టైన్మెంట్ అండ్ మోర్. ఐపీఎల్ అంత సక్సెస్ అవడానికి ఇంకో కారణం క్రికెట్ ని, ఎంటర్టైన్మెంట్ ని, గ్లామర్ ని కలపడం. ఫేవరెట్ క్రికెటర్లను చూడాలని స్టేడియం కి వెళ్లే ఫ్యాన్స్ కి ఫేవరెట్ హీరోలు, హీరోయిన్లు కూడా కనిపించేసరికి ఆ హైప్, ఆ ఎంటర్టైన్మెంట్ ఇంకా పెరిగిపోయింది. ఈ క్రెడిట్స్ కూడా లలిత్ మోడీకే వెళతాయని చాలా మంది అంటున్నారు. తనకున్న ఇన్ఫ్లుయెన్స్, కాంటాక్ట్స్ తో సినీ సెలబ్రిటీలను ఐపీఎల్ లోకి తీసుకొచ్చారట. ఇక ఎవ్రీ ఇయర్ మనం ఐపీఎల్ ఓపెనింగ్స్ ఈవెంట్స్ ని చూస్తూనే ఉంటాం. ప్రతిసారి సినీ ప్రపంచం నుంచి చాలా మంది వచ్చి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఇంకా చెప్పాలంటే ఐపీఎల్ ఓపెనింగ్ ఈవెంట్ ని చూసేందుకే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇండియాలో 2 బిగ్గెస్ట్ థింగ్స్ అయిన క్రికెట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని కలిపితే రిజల్ట్ ఎలా ఉంటుంది అని అంటే ఐపీఎల్ లా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ క్రికెట్. ప్రపంచంలో ఏ లీగ్ లోనూ దొరకని క్వాలిటీ క్రికెట్ మన ఐపీఎల్లో దొరుకుతుందని చెప్పడంలో డౌట్స్ అనవసరం. ఇండియాలోనే చాలా మంది సాలిడ్ ప్లేయర్స్ ఉంటారు. అలాంటిది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా వస్తే దాని అవుట్పుట్ ఐపీఎల్ లా ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పాలి. డేవిడ్ వార్నర్ వచ్చి డబుల్ హార్స్ మినపగుళ్ళు యాడ్ చేస్తాడని మీరు ఎప్పుడైనా అనుకున్నారా?
క్రిస్ గేల్ వచ్చి ఉల్లేలో అని పాట పాడతాడని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? అక్కడి వరకు ఎందుకు, ఇంటర్నేషనల్ క్రికెట్ లో స్లెడ్జింగ్ మీద స్లెడ్జింగ్లు చేసుకుంటూ చాలా సీరియస్ గా కనిపించే ప్లేయర్స్ ఐపీఎల్ కి వచ్చేసరికి కలిసిమెలిసి జగమంత కుటుంబం నాది అంటూ ఆడతారని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇవన్నీ జరుగుతున్నాయంటే ఐపీఎల్ కి కదా క్రెడిట్స్ ఇవ్వాలి. యంగ్ టాలెంట్ కి ఐపీఎల్ ఒక ప్రొడక్షన్ హౌస్ గా మారింది. ఎమర్జింగ్ టాలెంట్ మొత్తం ఐపీఎల్ ద్వారా బయటపడుతోంది. డొమెస్టిక్ ప్లేయర్స్ తమ సత్తా చాటేందుకు ఐపీఎల్ మంచి ప్లాట్ఫామ్ గా నిలిచింది. రింకు సింగ్, సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ వంటి ప్లేయర్స్ ని చూస్తే ఇండియన్ క్రికెట్ టీం ఫ్యూచర్ సేఫ్ హ్యాండ్స్ లో ఉందని నమ్మకం పెరుగుతోంది. ఎవల్యూషన్ ఆఫ్ ఐపీఎల్. సాధారణంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఏదైనా పాత చింతకాయ పచ్చళ్ళ అనిపిస్తుంది, కానీ ఐపీఎల్ విషయంలో మాత్రం సీజన్లు మారే కొద్దీ ఊపొస్తుంది. దీనికి కారణం ఐపీఎల్ స్టాగ్నెంట్ గా ఉండకుండా పరిస్థితుల బట్టి ఎవాల్వ్ అవ్వడం. క్రికెట్ తో పాటు 17 ఎడిషన్ల ఐపీఎల్ లో కూడా చాలా మార్పులు కనిపించాయి. ఐపీఎల్ లో ఇన్నోవేషన్ కి, టెక్నాలజీకి కొదవే లేదు. డిఆర్ఎస్, స్పైడర్ క్యామ్ ఇంట్రొడక్షన్ తో ఎక్సైట్మెంట్ తో పాటు యాక్యురసీ కూడా పెరిగింది. 2023లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఫ్యాన్స్ కి చాలా కొత్తగా అనిపించింది. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ వాడటం మేజర్ ప్లస్ పాయింట్ గా మారింది. లాయల్ ఫ్యాన్ బేస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐపీఎల్ గ్రాండ్ సక్సెస్ కి ఫ్యాన్స్ కూడా ఒక కారణం. ఒక్కో టీమ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సీజన్ కి ముందు, సీజన్ మధ్యలో, సీజన్ తర్వాత ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. విజిల్ పోడు అంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్, ఈసాల కప్ నమ్దే అంటూ బెంగళూరు ఫ్యాన్స్, గో 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 ఆరెంజ్ ఆర్మీ అంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు క్రికెట్ కి, ఐపీఎల్ కి చాలా జోష్ ని తీసుకొస్తారు. టీమ్స్ గెలిచినా ఓడినా ఫర్ ఎవర్ ఎస్ఆర్హెచ్, ఫర్ ఎవర్ ఆర్సీబీ, ఫర్ ఎవర్ సిఎస్కే అంటూ చాలా ఎంకరేజ్ చేస్తారు. వేరే ఏ దేశంలోనైనా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందా? వేరే ఏ దేశంలోని ప్లేయర్స్ కైనా ఇలాంటి లాయల్ ఫ్యాన్ బేస్ ఉంటుందా? వేరే ఏ దేశంలోనైనా క్రికెట్ ని ఇంతలా ఆదరిస్తారా అని అడిగితే నేనైతే నో అనే ఆన్సర్ ఇస్తాను. మరి మీరేమంటారు? ఇంతకీ ఐపీఎల్ 2024 ట్రోఫీ ఎవరు గెలుస్తారు? మీరేమనుకుంటున్నారు? మీ ఫేవరెట్ టీమ్ ఏది? కామెంట్ చేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ఇండియా ఐపీఎల్ మీద చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.